ఇంకోటి విదేశీయాన కూడా మనకి విదేశాలతో సత్సంబాలు కలిగి ఉండాలని చెప్పి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే మనందరికీ కూడా విదేశాలకి అప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ కావాలని అంటే ఇప్పుడు 100 మంది ఇప్పుడు మన బళ్ళలోనే సార్లు ఉన్నారు, సార్లో ఇప్పుడు టీచర్లు ఉన్నారు. అట్లా కాదు, మనకి 33% సమానంగా ఉండాలని చెప్పి అది తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బాగా చదువుకొని రాజీవ్ గాంధీ లాగా పెద్ద మేధావితనంతో దేశ ప్రధానిగా ఎవరు మనం చూడలేదు. పుట్టి చదివి పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అంత గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం, అందులో మీ సమక్షంలో పిల్లల సమక్షంలో మన స్కూల్లో చేసుకోవటం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. పిల్లలు మీరు ముఖ్యంగా కూడా గొప్పగా చదువుకోవాలి, పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, టీచర్స్ చెప్పిన మాట వినాలి, ఇంటికాడ తల్లిదండ్రుల మాట వినాలి, గొప్ప విద్యావేత్తలు కావాలని మనస్ఫూర్తిగా